హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సంజన గారు రీతు సంజన గారిని తీసేస్తుంది. తీసేసినప్పుడు సంజన గారికి ఇంకా ఎప్పటికీ తెలివి రాదనుకోండి. సంజన గారు ఇప్పుడు కూడా అలానే ఓ ప్యాచప్, ఓ మేకప్, ఓ గోషప్. ఎందుకండి సంజన గారు మీకెందుకు ఇంత నోటు దూల అనిపిస్తుంది నాకు. ఏమోననుకో, ఆవిడ మందారం పువ్వు అయితే నేను మందారం చెట్టుకే పువ్వు పెడుతున్నా అంట. ఎందుకంటే మీకు ఇంత మాటలు, ఎందుకంటే మీకు ఇంత విచిత్రమైన ఘటనలు? నాకు అదే అర్థమవుతలేదు. విచిత్రమైన సంఘటన అనిపిస్తుంది. ఎంత కోపం వస్తుందంటే, అమ్మో నువ్వు ప్యాచప్పులు, గీచప్పులు, కోషప్పులు ఎందుకండి మీకు? ఎందుకు చెప్పండి, నాకు అర్థమవుతుంది. ఇంత ఘోరంగా ఒక మనిషిని ఎంత ఘోరంగా మాట్లాడడానికి మీకు ఎవరు ఇచ్చారండి రైట్స్? అలా మాట్లాడుతుంది. నీది గేమ్ కాదు, నువ్వు నన్ను గెలిగితే నీకోసం ఏది తీసేసుకున్నా అని నేను చెప్పింది డైరెక్ట్. నా చీరలు నువ్వు తీసేసావంట. చీరలు తీసేస్తే చీరలు మళ్ళీ మొత్తం సీజన్ మొత్తం కట్టుకోదని చెప్పలేరు కదా అండి. మీకు ఏం మాట్లాడుతుండండి? నిజంగా సంజన గారు ఎంత ఫేవరెట్ ఉండేనా? ఒక అమ్మాయిని ఎంత ఘోరంగా మాట్లాడుతుంటే ఎంత కోపం వస్తుంటుంది. ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది. ప్లీజ్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టి సంజన గారిని ఎలిమినేట్ చేసేయండి అండి. ప్లీజ్ సంజన గారిని ఎలిమినేట్ చేసేయండి. రైతుని ఎంత ఒకరి మీద ఫోక్ చేసి ఒకరిని తీసేద్దాము అనే ఒక ఒపీనియన్ ఉంటుంది చూడు, అలా మాట్లాడుతుంది. వరస్ట్ బిహేవియర్ అండి సంజన గారిది. వరస్ట్ బిహేవియర్. మీరేమని అనుకున్నా, నాకైతే వరస్ట్ బిహేవియర్ అనిపించింది. మీకేమనిపించింది? కమెంట్ చేయండి.